నాటక రచయిత, ప్లే రైట్, 20వ భాగము. రూపక నిర్మాణము, స్ట్రక్చర్ ఆఫ్ ప్లే. ప్రతి నాటకకర్త ప్రధానమైన రూపక నిర్మాణమును గురించి తప్పనిసరిగా తెలుసుకొనవలెను. రూపక నిర్మాణమును విశ్లేషణ, మూలాంశములు, ఇతివృత్తం, ప్లాట్, పాత్రలు, క్యారెక్టర్స్, కథావస్తువు, థీమ్ మొదలైనవి. వీటిని బట్టి విశ్లేషించవచ్చును. నాటకాలను విశ్లేషించుటకు ఈ పద్ధతిని చాలామంది ఉపయోగిస్తున్నారు. నాటకము యొక్క మూలాంశములు, కాంపోనెంట్స్ ఆఫ్ ప్లే. నాటకాలను మూలాంశములతో విభజించటము పాత విశ్లేషణ పద్ధతి. అరిస్టాటిల్ పోయిటిక్స్ విషాద నాటకము, ట్రాజడీ అంటే అతని దృష్టిలో గంభీరమైన సీరియస్ ప్లే నాటకంలో ఈ క్రమములో వివరించాడు. ఇతివృత్తము, ప్లాట్, పాత్ర, క్యారెక్టర్, కథావస్తువు, థీమ్, స్పష్టోచ్చారణ, డిక్షన్, సంగీతము, మ్యూజిక్, దృశ్యబంధము, స్పెక్టాకల్. ఇతివృత్తం, ప్లాట్. నాటకము యొక్క ఇతివృత్తం, ప్లాట్ ద్వారానే జనం తెలుసుకోవటం, వర్ణించటం జరుగుతుంది. కాబట్టి అరిస్టాటిల్ దీనికి మొదటి స్థానం ఇచ్చాడు. ముఖ్యంగా నాటకము యొక్క కథ చెప్పటానికి అది సాధనంలా ఉపయోగపడుతుంది. కేవలం రేఖామాత్రంగా కథ, స్టోరీ లైన్ చెప్పడానికే కాక నాటకము యొక్క చర్యలతో నిర్మాణ వివృతీకరణ లేక సంవర్ధనతను వివరిస్తుంది. ప్రవేశములు, ఎంట్రన్సెస్, విచారణ, గుర్తించటము, రికగ్నైజేషన్స్, భౌతిక ప్రవర్తనలు, ఫిజికల్ బిహేవియర్స్, ఇంకా ఈ విధంగా తెలియచెప్పేవి అంటే సంగ్రహముగా వివరించే రూపములో ఉన్నవి. ఇతివృత్తం, ప్లాట్ రెండు చర్యలను అవలంబిస్తుంది. బాహ్య చర్యలు, ఔటర్ యాక్షన్స్. టైబాల్డ్ని రోమియో పొడవటం, మరియు అంతఃచర్యలు, ఇన్నర్ యాక్షన్స్. రోమియో జూలియట్ ప్రేమలో పడటం. చర్యలను వరుస క్రమములోని ఏర్పాటు చేయటంలోనూ చాలా క్లిష్టత ఉంది. కావలసింది కూడా అదే. కాబట్టి ఇవి నాటక రచయితకు నేర్పరితనానికి పరీక్ష అవుతుంది. సాంప్రదాయకంగా ప్రాథమికంగా ఇతివృత్తము, ప్లాట్నకు కావలసినవి న్యాయసమ్మతం లేక సహేతుకం, లాజికల్, సందేహాత్మకం లేక అనిశ్చిత, ప్రతీక్ష, సస్పెన్స్. న్యాయసమ్మతం లేక సహేతుకం, లాజిక్ అనే కోరిక సంతృప్తిగా ఉండాలంటే చూడటానికి సమంజసంగా ఉన్న చర్యలను అనుకరించాలి మరియు సంభవించిన సంఘటనలు ఒకదానికొకటి అనుసరించున్నట్లు నిర్వహించాలి, కానీ సబబు లేకుండా ఉండకూడదు. సందేహాత్మకం లేక అనిశ్చిత, ప్రతీక్ష
సస్పెన్స్ని నిలపాలంటే చర్యలు రాబోవు చర్యలను ఊహించుకునే విధంగా కల్పించాలి. ప్రేక్షకులను కథతో పాటు బలవంతంగా తీసుకొని పోవాలి. తర్వాత ప్రేక్షకులకు ముగింపు అంతు చిక్కినట్లే ఉన్నట్లు ఉండి కానీ పూర్తిగా అంచనా వేయగలిగేటట్లు ఉండకూడదు. సమస్యాత్మకమైన ఇంట్రికేట్, సందేహాత్మకం లేక అనిశ్చిత ప్రతీక్ష, సస్పెన్స్ అయిన ఇతివృత్తం ప్లాట్ల మీదనే మెలోడ్రామాలు, ప్రహసనాలు, ఫార్సెస్ ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. నేటి పరిపూర్ణ లేక సంపూర్ణ నాటకాలు, వెల్ మేడ్ ప్లేస్, 19వ శతాబ్దము చివరిలో నాటకాలు ఇతివృత్తం ప్లాట్నకు బాగా ఉన్నతంగా నిర్మించటం జరిగింది. రంగస్థ కళను ఉన్నత స్థాయికి తీసుకుని పోవటం జరిగింది. నేడు హత్యా రహస్యాలు మొదలగునవి చాలా బలీయమైన ఇతివృత్తం ప్లాట్లలో రంగస్థలం మీద కనిపిస్తున్నాయి. మరికొన్ని విషయాలు మరో భాగంలో